రైతు సోదరులారా, మీ వరి పొలంలో ఎప్పుడైనా నీటి మీద ఆయిల్ లేదా డీజిల్ లాంటి పొరలు మీరు గమనించారా? ఇలా కనిపిస్తే ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఇలాంటి ఆయిల్ లాంటి పొరలు అనేది మన పొలంలో ఎప్పుడు పడితే అప్పుడు మనకి కనిపించవు. ఇది కనిపించేటువంటి సందర్భం ఏదైనా ఉందంటే అది మన పొలంలో ఐరన్ శాతం అనేది ఎక్కువ అయినప్పుడే ఇలా కనిపిస్తుంది. మనకి ఐరన్ తక్కువ అనేది ఇని ఉంటాం కానీ ఎక్కువ అయ్యేది అనేది ఇనుండము. కానీ ఐరన్ ఎక్కువైనప్పుడు మాత్రం ఇలా జరుగుతుంది. దీన్నే మనం ఐరన్ టాక్సిసిటీ అని అంటాం అనమాట. ఇది ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం ఎలా నివారించుకోవాలనేది కనుక చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే పొలంలో ఎక్కువగా నిల్వ ఉన్నటువంటి నీరు అనేది తీసేయాలి. ఇలా తీసేసినప్పుడు మనకి ఐరన్ శాతం అనేది తగ్గుతుంది. అదే విధంగా మనకి వ్యవసాయ సున్నం అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ వ్యవసాయ సున్నాన్ని మనం ఎకరాకి వచ్చేసి 200 నుంచి 250 కిలోలు మనం చల్లుకున్నట్లయితే ఆ మట్టిలో పిహెచ్ స్థాయి అనేది తగ్గించి మనకు కావాల్సినటువంటి వాతావరణాన్ని అనేది మనకి మొక్కకు అనేది ఇస్తుంది. మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు వ్యవసాయ సున్నాన్ని మాత్రమే వాడాలి. మనకి గోడ సున్నాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దు. లేదంటే ఇంకొక విధంగా మనం ఫాస్ఫరస్ చల్లి కూడా నివారించుకోవచ్చు. ఫాస్ఫరస్ అనేది మనకి మార్కెట్ లో డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనకు దొరుకుతుంది. దీన్ని కూడా మనం నివారించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పొటాష్ వాడి కూడా దీన్ని మనం నివారించుకోవచ్చు అనమాట. పొటాష్ కూడా చక్కగా ఐరన్ లోపాన్ని, అంటే మనకి ఐరన్ టాక్సిటీని తగ్గిస్తుంది అనమాట. ఈ పొటాష్ అనేది మనకి 20 నుంచి 25 కిలోలు వాడి దీన్ని మనం అనేది నివారించుకోవచ్చు. మీకు త్వరగా ఉపశమనం అనేది రావాలి అనుకుంటే, ఎందుకంటే చూడండి మనకి ఆల్రెడీ వేరు వ్యవస్థ అనేది దెబ్బతిని ఉంటుంది కాబట్టి మనకి పొలంలో చల్లినప్పుడు త్వరగా రిజల్ట్ అనేది రాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే స్ప్రేయింగ్ అనేది చేసినప్పుడు త్వరగా ఉపశమనం అనేది వస్తుంది. మీరు స్ప్రే చేసుకుంటే 13-0-45 లేదంటే 0-52-34 ని లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీనివల్ల మనకి పొలంలో ఉన్నటువంటి ఈ ఐరన్ టాక్సిటీ అనేది మనం తగ్గించుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా మొదటగా మీరు తప్పకుండా పొలంలో ఉన్నటువంటి నీరు అనేది ఖచ్చితంగా తీసివేయాలి.